ఏపీలో 3 కొత్త పార్టీలు రంగంలోకి దిగబోతున్నాయా? 2029 ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయా? ఏపీలో ప్రధాన పార్టీలకు పోటీగా రంగంలోకి దిగబోతున్నాయా? ఇంతకీ ఆ 3 పార్టీలే? ఏపీలో కొత్తగా 3 పార్టీలు రాబోతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పార్టీలు 2029 ఎన్నికలు తమ లక్ ని పరీక్షించుకోనున్నాయట. ఏపీలో ఇప్పటికే అనేక పార్టీలు ఉన్నాయి. కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉంటే విపక్షంలో వైసీపీ ఉంది. ఇక కాంగ్రెస్, కమ్యూనిస్టులు, లోక్సత్తా, ఆమ్ ఆద్మీ, జై భీమ్, జేడీ లక్ష్మీనారాయణ, జై భారత్ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు మరో 3 పార్టీలు పురుడు పోసుకుంటున్నాయని టాక్ నడుస్తుంది. మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పాటుకు చురుకుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన ఇప్పటికే వివిధ వర్గాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారని, అలాగే భావ సారూప్యం కలిగిన వారితో ఆయన చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తన కొత్త పార్టీని రంగంలోకి ఉంచాలని, వీలైనంత మేరకు ప్రభావం చూపించాలని భావిస్తున్నారట. ఇక మాజీ వైసీపీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. ఆయన వైసీపీకి చెందిన తన పాత మిత్రులను కదిపి చూస్తున్నారట. వారితో ఈ విషయంపై అభిప్రాయం తీసుకుంటున్నారట. అలాగే సీమలో బలమైన సామాజిక వర్గం నుంచి పెద్దలను కొందరిని ఆకట్టుకుని పార్టీని పెట్టాలని అనుకుంటున్నారని అంటున్నారు. ఆయన వైసీపీలో నెంబర్ 2గా వ్యవహరించారు. దాంతో ఏపీ మొత్తం రాజకీయం ఆయనకి తెలుసు. అందువల్ల తన పార్టీని జనంలో ఉంచే ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారట. ఇంకోవైపు రాయలసీమ కేంద్రంగా కొత్త పార్టీ రానుందని అంటున్నారు. ఈ పార్టీ గ్రేటర్ రాయలసీమ అంటే ఉమ్మడి 6 జిల్లాలనే లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు కాబోతుంది. ఈ పార్టీ లక్ష్యం సీమలో తమ బలాన్ని పెంచుకోవడం, అలాగే 2 ప్రధాన పార్టీల మీద ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకోవడమే ప్రధాన ఎజెండాగా చెప్తున్నారు. ఈ కొత్త పార్టీని కనుక పెడితే వైసీపీకి రాజకీయంగా ఇబ్బంది వస్తుందా అన్న చర్చ కూడా సాగుతుంది. ఇదంతా చూస్తుంటే 2029 నాటికి డజన్ పార్టీలు రంగంలోకి దిగేలా కనిపిస్తున్నాయని కొందరు అంటున్నారు. ఈ పార్టీల నాయకత్వాలు తమ ఇమేజ్ నే పనంగా పెట్టి పార్టీని నడపాలని చూస్తున్నారు. తమకు సొంత సామాజిక వర్గంలో బలం ఉందని, ఆ సామాజిక వర్గాల్లో ఉన్న అసంతృప్తి తనకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారట. అంతేకాకుండా తాము ఎంతో కొంత ప్రభావం చూపిస్తే రేపటి రోజున తమకు రాష్ట్ర రాజకీయాలు తగిన గుర్తింపు ఉంటుందని భావించే ఈ రకమైన సాహసానికి దిగుతున్నారని అంటున్నారు. అయితే ఏపీ రాజకీయం పూర్తిగా డివైడ్ అయిపోయింది. కూటమి వర్సెస్ వైసీపీగా విభజన జరిగిపోయిందని విశ్లేషిస్తున్న వారు ఉన్నారు. గెలిచే పార్టీలకు ఓట్లేసే తీరు కూడా కొత్త పార్టీల ఉనికికి ఇబ్బందిగా మారుతుందని చెప్పాలి. గతంలో అయితే ఇండిపెండెంట్లు కూడా గెలిచేవారు, కానీ ఇప్పుడు అలాంటి వాతావరణం కనిపించడం లేదు. ఏపీ అసెంబ్లీలో ఇండిపెండెంట్లు చూసి చాలా కాలమైంది. ఏదేమైనా కొత్త పార్టీల పుట్టుక ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారనుందా? చూడాలంటే వెయిట్ చేయాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.